వస్తాయి. భక్తిహీనులకు ఎలా కష్టాలు వస్తాయో భక్తి పరులకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని వెంబడించే వారికి కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు? బైబిల్ గ్రంథంలో అవన్నీ డిలీట్ చేయలేదండి. మనమైతే మన జీవిత పుస్తకాన్ని ఏమైనా రాసుకునే అవకాశం ఉంటే, మన జీవిత అనుభవాలు రాసుకునే ఆ అవకాశం ఏదైనా ఉంటే, ద బెస్ట్ థింగ్స్ అన్నీ రాసుకొని వర్స్ట్ థింగ్స్ అన్నీ మనం డిలీట్ చేసేస్తామేమో. చిచ్చి, చేదు జ్ఞాపకాలండి, కష్ట రోజులు, కష్టకాలాలు, వాటి గురించి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాటిని గురించి ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదు. వాటిని అసలు సమాజం ముందు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఐ వుడ్ ఓన్లీ లైక్ టు షో ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మాత్రమే నేను ప్రజలకు చెప్పాలి, చూపించాలని అనుకుంటామేమో. కానీ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు గమనించినట్లయితే దేవుని ప్రజలకు, భక్తులకు, ప్రవక్తలకు వచ్చిన శ్రమలు, సమస్యలు అన్నీ వ్రాయబడ్డాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారో కూడా వ్రాయబడింది. ఎందుకంటే వారిలో దైవికంగా సమస్యలకు స్పందించిన ఆ భక్తుల అనుభవాలు మనం చూసినప్పుడు మనం కూడా నేర్చుకోవడానికి, నాకు ఉన్నాయి కష్టాలు, నాకు ఉన్నాయి శ్రమలు, నాకు ఉన్నాయి అవమానాలు, నాకు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ దేవుని ప్రజలు ఎలా స్పందించారో, దైవజనులు ఎలా స్పందించారో, వాక్యంలో ఉన్న భక్తులు ఎలా స్పందించారో అవి నేర్చుకోవడం ద్వారా నేను ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు యూజువల్గా మానవ స్వభావం, హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వెంటనే కృంగిపోతాం, వెంటనే నీరు కారిపోతాం, వెంటనే నిరీక్షణ కోల్పోతాం, వెంటనే చచ్చిపోతే బాగుండు కదా, ఒకే పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్ అని కొన్నిసార్లు నిరుత్సాహకరమైన ఆలోచనలు మన మనస్సును చుట్టుముడుతూ ఉంటాయి. కానీ భక్తులు అలా స్పందించలేదండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నేను అనుకుంటాను వర్స్ 17, 17వ వచనం మనం చదివిన వాక్య భాగం, హీ వాజ్ ఇన్ ద మోస్ట్ నెగటివ్ సిట్యువేషన్స్ ఇన్ హిజ్ లైఫ్. చాలా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన శ్రమలు అన్నీ రాశాడు. మళ్ళీ హబక్కూకు భక్తుడు ఇలా ఉన్నా, ఇవి లేకపోయినా, అవి లేకపోయినా, అవి లేకపోయినా, అవి లేకపోయినా. అక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. కూరగాయలు లేకపోయినా, చికెన్ మటన్ లేకపోయినా, ఉల్లిపాయలు లేకపోయినా, టమాటాలు లేకపోయినా, ఇంట్లో గ్యాస్ అయిపోయినా, కిచెన్ అంతా ఖాళీ అయిపోయినా అంటే ఎలా ఉంటుందండి? ఎందుకీ బ్రతక అనిపిస్తుంది కదా. భర్త దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇవ్వండి, ఇంట్లో కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది, వంట చేయడానికి ఏమీ లేదు నా దగ్గర, బియ్యం బస్తా ఖాళీ అయిపోయింది, ఏమీ లేదంటే భర్త ఒకవేళ నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, నా దగ్గర లేవు, ఉన్నవన్నీ అయిపోయాయి కదా, మనం ఎలాంటి అప్పుల్లో ఉన్నామో నీకు తెలుసు కదా అని ఒకవేళ భర్త కనుక చేతులు ఎత్తేస్తే, ఖాళీ చేతులు చూపిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ హబక్కూకు భక్తుడు ఎగ్జాక్ట్గా అదే రాస్తున్నాడు. అంటే ఆయనున్న కాలంలో, ఆయనున్న స్థితిగతులలో, ఆయనకు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, నెగటివ్ సిట్యువేషన్స్ను గురించి భక్తుడు రాస్తున్నాడు. 17వ వచనంలో సమస్యలను గూర్చిన వివరణ ఉంది. సమస్యలు ఉన్నప్పుడు లేనట్లుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదండి. కొంతమంది అంటారు సమస్యలు ఉన్నాయండి, మర్చిపోవడానికి తాగుతున్నాను. అది కాదు సొల్యూషన్. సమస్యలు ఉన్నా లేనట్టు నటించడం, లేనట్టుగా బిహేవ్ చేయడం, లేనట్టుగా ప్రజల ముందు ఒక మాస్క్ ధరించడం, అది కాదు. ఈ మధ్య ఏదో యాడ్ చూస్తున్నాను నేను టీవీలో, వార్తల మధ్యలో జెండు బొమ్మ ఏదో యాడ్. అందులో ఒక ఆయన పెళ్లి జరుగుతుంటే ఒక మాస్క్ పెట్టుకున్నాడండి మొహానికి. ఆ మాస్క్ నవ్వుతున్న మాస్క్ అనమాట. తలనొప్పి వస్తున్నా పాపం మొహం అంతా రకరకాలుగా మారిపోతుంది, బాధ వస్తున్నా బంధువులందరి ముందు ఒక శుభ సందర్భంలో, ఒక మంచి ఆనందకరమైన సమయంలో బాధ బయట పెట్టకూడదని ఓ మాస్క్ పట్టుకొని తిరిగేస్తున్నాడు. లాస్ట్కి ఎవరో అన్నారు, మాస్క్ ఎందుకు నాయనా, ఆ తలనొప్పికి, ఆ బాధకి పరిష్కారం ఉందని ఏదో మందు ఇచ్చారు. సరే, చాలా బాగా చేశారు యాడ్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలాసార్లు మనం కూడా లోపల చాలా బాధలు ఉంటాయి కానీ బయటకి మాత్రం 32 పళ్ళు బయట పెట్టేసి, అబ్బా నా అంత ఆనందంగా ఉన్న వాళ్ళు ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, రాజమండ్రిలో ఉన్న అత్యంత సంతోషమైన వ్యక్తి ఎవరంటే నేనే అన్నట్లుగా నటిస్తుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదండి. సమస్యలు ఉంటే సమస్యలు ఉన్నాయి అని ఒప్పుకో, పర్వాలేదు. అయితే నీ సమస్యల మధ్యలో ఎలా ప్రవర్తించాలో, ఎలా స్పందించాలో నేర్చుకో. సమస్యలు నా మీదకి ఏం వస్తాయో నా కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉంటాయండి. మన మీదకి వచ్చే సమస్యలు ఏవో కంట్రోల్ చేయగలిగిన శక్తి మనిషిగా మనకుంటే మనందరం సమస్యలన్నిటినీ ప్రక్కకి తోసేసి, సమస్యలు మన దగ్గరికి రాకుండా మన చుట్టూ ఒక వలయం వేసుకొనో, ఒక గోడ కట్టుకొనో ఉంటామేమో. కానీ అవకాశం లేదు. సమస్యలు మన మీదకి రాకుండా కంట్రోల్ చేసుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు. కానీ
సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామో అది మాత్రం మన చేతిలో ఉంది, ఉందా లేదా? We cannot control the problems which come into our life, but we can definitely control our attitude in the midst of problems. సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు విశ్వాసిగా నేను ఎలా స్పందిస్తానో నా స్పందన నా చేతిలో ఉంటుంది, ఉంటుందా? నన్ను ఎవరైనా వచ్చి తిట్టచ్చండి, తిట్టడం నేను కంట్రోల్ చేయలేను. వాళ్ళ మూతికి వెళ్ళి ప్లాస్టర్ వేయగలనా, ఫెవికాల్ ఏమైనా అంటించగలనా? కొన్నిసార్లు చూడండి టీచర్స్ జిప్ చేసేసుకోండి మూతిని. మా పిల్లలు స్కూల్లో విన్నట్టున్నారు, జిప్ యువర్ లిప్స్ అంటారు. లిప్స్కి జిప్ వేసుకోవాలంట, ఏదో అంటారు కానీ వేసుకోవడానికి అవుతుందా? లేకపోతే కొన్నిసార్లు టీచర్లు కోపం వచ్చి నీ మూతికి స్టాప్లర్ కొట్టేస్తానండి, కొట్టగలుగుతారా? కొడితే సెప్టిక్ అయిపోద్ది, చేస్తే అలాంటి పని జైల్లో వేస్తారు ఆ టీచర్. లేకపోతే ఫెవికాల్ వేసి అంటించేస్తామంటే చెప్తారేమో కోపంలో, కానీ చేయలేరు. నన్ను ఎవరో వచ్చి తిడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ తిట్లని వాళ్ళు తిట్టకుండా నేను వాళ్ళని ఆపలేను, కానీ వాళ్ళ తిట్లకి నేను ఎలా స్పందిస్తానో అది నేను నా కంట్రోల్లో ఉంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ హబక్కుకు భక్తుడు హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో తన మీదకి వచ్చిన సమస్యలను గురించి వ్రాస్తూ 18వ వచనంలో ఆ సమస్యలలో భక్తుని యొక్క స్పందన ఏంటో కూడా వ్రాస్తున్నాడు. 17వ వచనం ఒకసారి చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. తోటలున్న వాళ్ళకి అనుభవం బాగా తెలుస్తుంది. కాయలు కాసే చెట్లు, పూలు పూసే చెట్లు ఉంటే అసలు మొక్కలను నాటేదే ఒక కాయలు కాసే చెట్లను నాటారంటే కాయలు వస్తాయని కదండి, పండ్లు వస్తాయని, ఫలాలు వస్తాయి. ఒకవేళ వాళ్ళ రైతులు అయితే మంచి దిగుబడి వస్తుంది, లేకపోతే కష్టపడినందుకు ఇంత స్థలాన్ని కొని ఇన్ని మొక్కలు వేసి వీటికి ఎరువులేసి నీరు పోసి ఇంత కష్టపడినందుకు కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, మేము చక్కగా కాయలు కోసుకొని తినచ్చు. కూరగాయలు పండించుకునే వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి మందులు వేయకుండా మంచి కూరగాయలు, హెల్దీ వెజిటబుల్స్తో మేము తినచ్చు. లేకపోతే ఒకవేళ కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం చేసే వాళ్ళైతే ఆ మొక్కలు నాటాక అవి చెట్లు అయ్యాక కాసుకొని ఉంటారు. పూత పూస్తే ఎప్పుడు పూత పూస్తాయో, ఎప్పుడు కాయలు కాస్తాయో, వాటిని తీసుకెళ్ళి బజార్లో ఎప్పుడు అమ్ముతామో, ఎప్పుడు మా కష్టానికి తగిన ఫలితం వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా. అంటే నాకు అర్థమవుతుంది, ఒకవేళ ఒక తోటలో ఒకవైపు అంజూరపు చెట్లు, ఒకవైపు ద్రాక్ష చెట్లు, ఒకవైపు ఒలివ చెట్లు ఉంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టుకు కాయలు లేవంటే అనుకుంటాం, దీనికి కాయలు లేకపోతే ఏముందిలే, ఇంకొక పంట ఉందిగా, ఇంకొక పొలం ఉందిగా, మనకు ఇంకొక స్థలం ఉందిగా, ఇంకొక చెట్లు వేసాం కదా, వాటిని ఒకసారి వెళ్ళి చూద్దామని పాపం వెళ్ళి చూస్తే అంజూరపు చెట్లుకి పూత లేదు, ద్రాక్ష చెట్లకు కాయలు లేవు, ఒలీవ చెట్లు ఫలించడం లేదు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా. అంటే ఒక మాటలో చెప్పాలంటే లైఫ్లో అన్ని డైరెక్షన్స్ నుంచి ఎటువంటి ఆనందం కానీ, ఎటువంటి ఫలితం కానీ, ఎటువంటి ఆనందించే పరిస్థితి కానీ భక్తునికి లేదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీ జీవితం ఇలా ఉండొచ్చు. తల్లిదండ్రుల వైపు నుండి సపోర్ట్ ఉంటుందంటే అది లేదండి. భర్త అర్థం చేసుకుంటాడంటే అది లేదు. పిల్లలు మాట వింటున్నారంటే అది లేదు. పోనీ నా ఉద్యోగం బాగుందంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. పోనీ లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే లోన్ రావడం లేదు. పోనీ ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటే ఆ ప్రయత్నం సఫలం అవడం లేదు. జీవితంలో ఎటువైపు చూసినా అన్నీ మాకు విరోధంగానే పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎటువైపు చూసినా మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, పరిస్థితులు మారడం లేదు. పోన్లే మిగతావన్నీ బాగాలేకపోయినా ఏదైనా ఒకటైనా బాగుందని చూసి ఆనందిద్దాం అనుకుంటే ఆనందించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ రీజన్ టు బీ హ్యాపీ. సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదు. ఇప్పుడు పొలాలు చూసేశాడు, పంటలు చూసేశాడు, ఆఖరికి అనుకున్నాడు ఈ పొలాలు పంటలన్నీ వదిలేసి కనీసం పశు సంపద దగ్గరికైనా వద్దాము అని వస్తే గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలకు ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చి ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి అనుకోండి, ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుందండి. గొర్రెలు దొడ్డిలో లేవు. పోనీ అంతకుముందు పశు సంపద చాలా బాగుండేది, అవైనా ఉన్నాయి అనుకుంటే శాలలో కూడా పశువులు లేవు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో అంతా ఖాళీగా ఉంది, ఇంట్లో సమృద్ధి లేదు. ఇంట్లో సమృద్ధి లేకపోతే ఎంతమంది సంతోషంగా ఉండగలరు? కొంతమందికి దేవుడు 99 విషయాలు ఇచ్చి ఒక్కటి లేకపోతే ఆ 99 విషయాల గురించి ఆలోచించడం, వాటితో ఎలా పనులు చేసుకోవాలో ఆలోచించడం మానేసి లేని ఒక్కదాని కోసం ఏడవడం మనకు బాగా తెలుసు, అవునా కదా? 90